హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ పుష్ప మహి. నీకైతే తమిళ్ చూడంగానే ఆటోమేటిక్గా మీకైతే అర్థమైపోయింది. మేమైతే ఎక్కడికి వెళ్ళామంటే మేమైతే ఫలక్నామాలో ఉన్న అమ్మవారు కాళికమాత అమ్మవారిని అయితే మేమైతే దర్శించుకుందాం అని చెప్పేసి వెళ్ళినాము. మీకు అందరు తెలిసే ఉంటుంది. మేమైతే ఇంతకు ముందు కూడా ఒకసారి వెళ్ళాను. మా చిట్టలకైతే హెల్త్ బాగాలేనప్పుడు అక్కడ వెళ్ళానని చెప్పాను కదా. ఆ వీడియో కూడా తప్పకుండా చూడండి. అదేవిధంగా ఫైనల్గా అయితే మేము ఇక్కడైతే రీచ్ అయిపోయాము. దగ్గరలోనే ఉన్నాము. ఇంకా ఇప్పుడైతే ఇన్స్టాగ్రామ్ అయితే చాలా మంది ట్రెండింగ్ అన్న వీడియోలు కూడా చూస్తూ ఉంటారు కదా. వచ్చిన వాళ్ళు చాలా మంది ఉంటారు. వచ్చిన వాళ్ళు ఉంటే తప్పకుండా కామెంట్ చేయండి. రాని వాళ్ళు ఉంటే తప్పకుండా వెళ్ళండి. అమ్మవారి దగ్గర ఏమనుకున్నా సరే తప్పకుండా కోరికలు అయితే నెరవేరుతాయి. అదేవిధంగా మీరు ఒక్కసారి వచ్చి ముడుపు కట్టండి. అదేవిధంగా కోరిక నెరవేరిన తర్వాత మీకు కావాలంటే బోనం చేయొచ్చు. అమ్మవారి కోడి బియ్యం కూడా పోయొచ్చు, ముడుపు కట్టొచ్చు. మీరు ఏ విధంగా అయినా సరే అమ్మవారు అయితే తప్పకుండా మీ కోరిక అనేది నెరవేరుస్తుంది. చాలా మంది ఈ విషయం అయితే చెప్తూనే ఉంటారు కదా. అదే విధంగా మేమైతే అమ్మవారు అయితే దర్శించుకొని ఇక్కడైతే అమ్మవారి ఎల్లమ్మ అందరిని అయితే దర్శించుకున్న తర్వాత ఇక్కడ మైసమ్మ కూడా ఉంది కదా. ముగ్గురు త్రిమూర్తులు అంటారు కదా. ఒక్కటే దగ్గర త్రిమూర్తులుగా ఉన్న గుడి అని చెప్పొచ్చు మనము ఈ ఫలక్నామాలో ఉన్న కాళీమాత టెంపుల్ ని. అదేవిధంగా నేను మా చెల్లి అయితే ఇక్కడైతే ముడుపుకైతే కట్టాము. మా చిట్టలకి అయితే హెల్త్ బాగాలేనప్పుడు నేను ఇక్కడ ఒకసారి వచ్చి అమ్మవారికి ముడుపు కట్టిను. చాలా తొందరగా తక్కువైపోయింది. మళ్ళీ ఒకసారి వచ్చి కట్టాను కదా. నాకైతే చాలా మంచిగా అనిపించింది. మీకు అందరు తెలిసే ఉంటుంది కదా. చాలా మంది ఇక్కడికి వస్తే కోరికలు నెరవేరుతాయని చెప్పి. అదేవిధంగా ఫైనల్గా ఇక్కడైతే మేము వచ్చేసాము. ఇంకా మీరు తప్పకుండా ఒకసారి టెంపుల్ మాత్రం చూడండి. వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా కామెంట్ చేయండి. ఎందుకంటే చాలా మంది కూడా తెలుస్తుంది. పిల్లలు కానీ వాళ్ళు కూడా ఉంటారు కదా. సరే, ఒకసారి అయితే ఇక్కడ కదా అమ్మవారికి అయితే ఇక్కడైతే పూజ అయితే కంప్లీట్ అవుతుంది. మీకు కూడా అమ్మవారి ఆశీస్సులు ఉన్నాయని చెప్పేసి ఇంకా అమ్మవారి ఆరతి మీకు కూడా చూపిస్తాను. ఫైనల్ గా అయితే మేమైతే ఇంకా ఇక్కడైతే దర్శనం అయితే కంప్లీట్ చేసేసుకున్నాము. నాకైతే చాలా హ్యాపీగా ఉంది. మా చెల్లిని ఇంకా మా మరిదిని తీసుకొని వస్తానని చెప్పి ఫైనల్ గా నేనైతే కంప్లీట్ చేసేసుకున్నాను నా కోరిక. ఫైనల్ గా ఇంటికి వచ్చేసాను. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ చేసుకుని మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.